యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వాక్యం చదువుకొని మనము వాక్యం ధ్యానించుకుందాం. 78వ కీర్తన 15వ వచనం నుండి చదువుకుందాము. 78వ కీర్తన 15వ వచనం నుండి. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహించెను. అయినను వారు ఆయనకు విరోధముగాను ఇంకను పాపం చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. మంచిదండి. ఇక్కడ చూస్తే మనము ఈరోజు బైబిల్లోని బంగారు మాట, సముద్రమంతా సమృద్ధిగా, సముద్రమంతా సమృద్ధినిచ్చేది ఎవరు అని అంటే, మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు అనుభవించకపోవచ్చు. చాలా కష్టపడవచ్చు, చాలా ధనము రావచ్చు, కానీ అనుభవించే ఇది లేకపోవచ్చు. కానీ మన దేవుడు మాత్రము సముద్రం అంతా సమృద్ధినిచ్చే దేవుడు. అంటే కొద్దిగలో ఆయనకు నమ్మకంగా ఉంటే దానిని సముద్రం అంతా సమృద్ధిగా చేసి మనము అనుభవించేట్లు చేసే దేవుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి 78వ కీర్తనలో మనం చూస్తే 15వ వచనము, ఆ అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. నీరు లేని సమయంలో అరణ్య యాత్రలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అనగా వారు ఏ రీతిగానైతే ప్రయాణం అవుతూ అరణ్యములో 40 సంవత్సరములు నడిచి ప్రయాణం చేస్తూ 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 వస్తున్నారో, ఆ సమయంలో వారు విసికి వేసారి ఎంతగానో దేవుని దుఃఖపరిచిన సంఘటనలు మనం చూస్తాం. మరి దానినే మరలా ఒకసారి గుర్తు చేసుకుంటూ నెమరు వేస్తూ మన దేవుడు ఎలాంటి వాడో చెప్తున్నారు. సముద్రం అంతా సమృద్ధినిచ్చే దేవుడు, అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. అయినను దేవుడు చేసినది అంతయు అనుభవిస్తూనే మరలా నాకేముంది అనే ఒక కొరతలోకి వెళ్ళిపోతుంటాం. కనుక ఈరోజు మనము చూస్తే మనము బైబిల్లోని బంగారు మాట, సముద్రం అంతా సమృద్ధిని పొందినటువంటి ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలు. సరే, కోపతాపాలతో అరణ్య మార్గములో ఉండి వారు దేవుడు అంత ఇస్తున్నప్పటికీ కూడా వారు తిరుగుబాటు చేసినట్టుగా చూస్తుంటున్నాం. మరి ఈరోజు మనం కూడా ఎలా ఉంటున్నాం? సమృద్ధినిచ్చే దేవుణ్ణి విడిచి తిరుగుతున్నామా? ఉన్నది పోగొట్టుకుంటున్నామా? లేదా పొందుకోవడానికి ఆ దేవుని తట్టు చూస్తూ సముద్రం అంతా సమృద్ధినిచ్చే దేవుడు నాకుండగా కొదవేంటి అని మనము ఆ దేవుని మీద ఆనుకొని ఉంటున్నామా? ఎలా ఉంటున్నాము? మనం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే చేసిన కష్టార్జితము దేవుని దగ్గర ఎప్పుడైతే మనము మోకరించి వేడుకొని ప్రభువుని దీవించమని అడుగుతామో, ఆయన ఉన్న కొద్దిదైనా కూడా సముద్రం అంతా సమృద్ధి అని అంటే మనం ఒకసారి ఊహించుకుంటే అది చాలా ఎక్కువ. భయం కూడా అవుతుంది. సముద్ర తీరంలోకి వెళ్ళినప్పుడు అలలు వస్తుంటే అలలు రాకముందే మనం పరిగెత్తుతుంటాం, ఎందు గురించి ఎక్కడ కొట్టుకొని పోతాము అని. కానీ మన దేవుడు కూడా ఎలాంటి వాడేటంటే సముద్రం అంతా సమృద్ధిని నీకు నాకు ఇచ్చే దేవుడు. అలనాడు అరణ్య యాత్రలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలకు సమస్తము సమకూర్చారు, ఆయనను తిరుగుబాటు చేశారు. మరి ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏమైనా ఉందా? మనం ఎలా ఉన్నాము అని ఒకసారి మనం గమనించుకోవాలి. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి నీటి కాలువలు రప్పించెను. నదుల వలె ప్రవహించెను నీళ్లు. ఆ రీతిగా వాళ్ళు ఆ అరణ్యములో కూడా దేవుడు సమస్తము సృష్టించి వారిని నడిపించిన దేవుడు. కానీ అయినను వారు మనసు మార్చుకొనక తిరుగుబాటు చేసినట్టుగా కూడా మనం చూస్తాం. చూడండి 17వ వచనంలో, అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపం చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. అడవిలో, అరణ్యములో మహోన్నతుని మీద తిరగబడినటువంటి దుష్ట క్రియలు చేసినటువంటి మరి ప్రజలను మనం చూస్తుంటున్నాం. మరి మనం ఎలా ఉన్నాము అని మనల్ని మనం చెక్ చేసుకోవడానికి వాక్యము మనకి ఉపదేశించబడుతున్నది. అలనాడు అలా జరిగినది. ఈరోజు మీకు సమృద్ధిని, సముద్రమంతా సమృద్ధిని ఇచ్చిన దేవుణ్ణి విడిచి తిరుగుతున్నారా? లేదా ఆనాటి రోజుల వలె మీరున్నారా అనే ఒక ప్రశ్న మనకు కూడా. కనుక ఆయన అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి.
అడవిలో అక్కడ ఏమీ లేదు. దేవా నీవే మాకు ఆశ్రయము, నీవే మా కొండ, నీవే మా కోట అనుకొనవలసిన స్థలములో కూడా ఆ మహోన్నతుని మీద, ఆ ఉన్నతుని మీద, ఆ దేవుని మీద, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువు మీద తిరగబడినట్టుగా చూస్తుంటున్నాం. కనుక మన పరిస్థితి ఏంటి? తమ హృదయములలో దేవుని శోధించుచూ వచ్చిరి. దేవుణ్ణి శోధించే బిడ్డలుగానే ఉన్నామా? ఎలా ఉన్నాం? ఆ రోజులలో జరిగిందంటే అరణ్య యాత్రను బట్టి వారిలో ఉన్న విసుగుదల, వారిలో ఉన్న కోపము, వారిలో ఒక గమ్యస్థానము లేని ప్రజలుగా ఉన్నారు కనుక వారు ఆ రోజు అలా మాట్లాడి ఉంటున్నారు. ఈరోజు కూడా ఆ దేవదేవుణ్ణి, ఆ సముద్రం అంతా సమృద్ధినిచ్చే దేవుణ్ణి మనము ఎలా విసిగిస్తున్నామా లేదా తిరుగుబాటు చేస్తున్నామా? మనల్ని మనం ఒక్కసారి ఆలోచించుకొని దేవుని తట్టు చూసినట్లయితే సముద్రం అంతా సమృద్ధిని పొందుకుంటాము. నీవు నేను కూడా అలాంటి పరిస్థితిని, సముద్రం అంతా సమృద్ధిని ఎదుర్కొనేవారుగా ఉంటాము. అలాగే 95వ కీర్తన 9వ వచనం చూద్దాం. 95వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూసిరి. అనగా దేవుణ్ణి విసిగించి ఆయన మీద తిరుగుబాటు చేసి, తండ్రి మీద తిరుగుబాటు చేసి ఆయన ఆశ్చర్య కార్యములు చూశారు. అయినను మరలా తప్పిపోతున్నారు. ప్రభువు జాలి పరుడయ్యుండి అయినను కూడా సముద్రమంత సమృద్ధినిచ్చి కాపాడినటువంటి దేవుడు మనకున్నాడు. ఎన్నాళ్ళు కాపాడాడు? ఆ యొక్క అరణ్య యాత్రలో ఎన్ని సంవత్సరాలు కాపాడాడు అని అంటే ఇదే 95వ కీర్తన 10వ వచనంలో మనం చూడొచ్చు. 40 ఏళ్ళ కాలము ఆ తరము వారి వలన నేను విసికితిని. చూడండి, మరి తండ్రి నిజంగా 40 సంవత్సరములు ఆ తరము వారు, ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ అరణ్య యాత్ర చేస్తూ ఒక్కొక్క అడుగడుక్కి దేవుని విసిగించిన సంవత్సరములు 4 కాదండి, 40 రోజులు కాదు, 400 సంవత్సరములు, 40 ఏండ్ల కాలము మరి దేవునిని విసిగించినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక విసిగించడానికి వీరలేదు. అయినను దేవుని కార్యములు చూశారట. అయినను విసిగించినప్పటికీ కూడా దేవుడు వారి మధ్యలో బండను చీల్చి నదులు ప్రవహింపజేశాడు, సముద్రమంతా సమృద్ధిని కురిపించాడు. అయినను కూడా వారు దేవుని విసిగించినట్టుగానే మనం చూస్తుంటున్నాం. అలాగే 106వ కీర్తనలో కూడా మనం ఒక మాటని చూద్దాం. 106వ కీర్తన 14వ వచనం. 106వ కీర్తన 14వ వచనం. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. అరణ్యములో శోధించిన, దేవుని దూషించిన వారు ఏమి కోరారో దాని చేత ప్రభువు తండ్రి వారిని తృప్తిపరిచినట్లుగా చూస్తుంటున్నాం. అరణ్య యాత్రలో వారు కోరిన సమస్తము వారికి అందించడం చూస్తాము. మరి అంతేకాదు, వారు ఇక్కడ చూస్తే బహుగా కోరేరి, చాలా ఆశపడినారు. అనగా ఒకసారి నీరు కొరకు ఆశపడితే, ఒకసారి ఆహారం కొరకు ఆశపడితే, మరొకసారి మాంసం కొరకు ఆశపడినట్లుగా కూడా మనం చూస్తాం. అదే బహుగా ఆశపడిరి, అయినను వారికి ప్రభు అందించినట్టుగా, తండ్రి అందించినట్టుగా మనము చూస్తుంటున్నాం. ఎడారిలో దేవుని శోధించిన, ఎక్కడ ఎడారి, అరణ్యము, ఈ అరణ్య యాత్ర అంతట్లో కొండలు, గుట్టలు, లోయలు, ఎడారులు దాటుచూ వచ్చుచున్నప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క కోరిక, అన్ని కోరికలు తీర్చారు. ఎందుకంటే ఆయన ధనవంతుడై ఉన్నాడు కనుక ఆ ధనవంతుడు సముద్రం అంత సమృద్ధినిచ్చి నడిపిస్తూ పోషిస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు నీవు నేను కూడా మన దేవుడు ధనవంతుడై ఉండి సముద్రం అంతా సమృద్ధినిచ్చి మనల్ని రక్షించి పోషించి కాపాడుతున్న దేవుణ్ణి గుర్తెరిగి, నా దేవుడు నాకు ఎంత సమృద్ధినిస్తే నేను ఇంకనూ కూడా బహు ఆశ కలిగి ఉన్నానా, ఆ సమృద్ధిలో నేను జీవిస్తున్నానా, ఆ కొద్దిని కూడా సమృద్ధిగా తీర్చే దేవుడు నాకున్నాడని గొప్ప విశ్వాసముతో ప్రభు కృపలో మనమందరం ఎదుగుదుముగాక. ఆమేన్.